ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్లాంట్స్ గురించి మీరు ఈ వీడియోలు జాగ్రత్తగా చూసి దీన్ని అవసరమైతే రాసుకోండి. కొంత నాలెడ్జ్ వస్తుంది దీనివల్ల మీకు. గానుగ చెట్టు అంటే కామన్గా అందరికీ తెలిసి చెప్తున్నానండి. అందరూ కానుగ అంటారు, లేకపోతే గానుగ అంటారు. ఇది రోడ్ల పక్కనే, పార్కుల్లోని, అలాగే పల్లెటూరులోని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. అద్భుతమైన మూలిక అన్నమాట. అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. దీని వేరు ఒకలాగా ఉపయోగపడుతుందండి, చిగురు ఆకులు ఒకలాగా ఉపయోగపడతాయి, కాయలు దాంట్లో నూనె కూడా ఒకలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు న్యాచురల్ ఆయిల్ కింద దాన్ని వాడితే ప్రకృతిలో ఉన్న పొల్యూషన్ ఉండదు, కార్బన్ పెరగదు అని గవర్నమెంటే ఈ గానుగ ఒకటి, నేపాళం, ఈ రెండు, జట్రోఫా అని ఈ రెండు పెంచి న్యాచురల్గా ఆయిల్ తీస్తే సబ్సిడీలు ఇవ్వటం, ఆ ఆయిల్ని ఇంజిన్స్లోని, కార్లోని వాడుకోవటం, ఇలాగ అనేక రకాల సబ్సిడీలు వస్తున్నాయండి. అలా కూడా గానుగ చాలామంది పెంచుతున్నారండి. ఈ గానుగ గింజ అనేది మీరు పౌడర్ చేసుకుని అందరికీ దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది, ఖర్చు అతి తక్కువ ఖర్చులో. ఒకవేళ మీకు గానుగ కాయలు దొరక్కపోతే ఆయుర్వేద షాపుల్లో అయినా కొనుక్కోండి. చాలా ఆయుర్వేద షాపుల్లో గానుగ గింజలు దొరుకుతున్నాయి. ఆ గానుగ గింజల్ని తెచ్చుకుని మీరు చక్కగా దుమ్ము మట్టి లేకుండా కడుక్కుని ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత ఎటువంటి శుద్ధులు అక్కర్లేదు దీనికి. దాన్ని డైరెక్ట్గా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఇది వేడి శరీరులు అయితే కనుక పటిక బెల్లం నీళ్లు, ఒక చెంచా నీళ్లు కలుపుకొని ఆ నీళ్లతోటి ఈ గానుగ పొడుము అనేది ఒక పావు తులం అంటే 2.5 నుంచి 3 గ్రాములు నోట్లో వేసుకుని ఆ నీళ్లు తాగేయండి. తాగేస్తే బ్లీడింగ్ పైల్స్ అంటే మూలవ్యాధి అంటాం కదా, మూలశంక అంటాం మనం, దాన్ని ఆర్సె మొలలు అంటారు. ఈ 2 రకాలు కూడా ఒక 20 నుంచి 40 రోజులు కనుక మీరు తీసుకుంటే చక్కగా తగ్గిపోయి, చాలా అంటే వెరీ చీపెస్ట్ మెడిసిన్ ప్లస్ అద్భుతమైన మీకు ఫలితాన్ని ఇచ్చే మెడిసిన్ అన్నమాట ఇది పైల్స్ మీద. అదేవిధంగా రక్తశుద్ధి అవుతుందండి దీనివల్ల. పొట్టలో క్రిములు చనిపోతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే వాత శరీరులకి కీళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. అంత చక్కగా ఈ గానుగ గింజలు అనేది ఉపయోగపడతాయండి. ఈ గానుగ గింజలనే మీరు మిల్లులో వేసుకుని ఆడిస్తే నూనె వస్తుంది. ఈ నూనె అనేది వాత వ్యాధుల మీద, చర్మవ్యాధుల మీద చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు చర్మవ్యాధి ఉన్న చోట ఈ ఆయిల్ రాశారనుకోండి, దురదలు, దద్దుర్లు, లేకపోతే చీమకాట్లు, దోమకాట్లు, జెర్రెలు ఇలాంటివి కుట్టినప్పుడు మీరు ఆయిల్ని మర్దన చేసుకుంటే వెంటనే ఆ విషం దిగిపోతుంది. అలాగే మీకు గజ్జి, చిడుము ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఆముదం నూనె అనేది బాడీకి రాసుకుంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ ఆముదం గింజ ఏదైతే ఉందో చాలా వేడి చేస్తుంది అన్నమాట. ఇది వేడి శరీరాలకు కొంచెం తలపోటు, కళ్ళు మంటలు అవి వస్తాయి. కానీ మీ లంగ్స్కి న్యూమోనియా కానీ ఇలాంటి ఫీవర్స్ రావడం, లంగ్స్ వీక్ అయినప్పుడు, శ్లాష్మం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ గానుగ గింజలు కచ్చాగా కొట్టుకుని మీరు, అంటే పూర్తిగా మెత్తటి చూర్ణం కాకుండా కొంచెం మొరంగా కొట్టుకుని ఒక 3 నుంచి 7 గానుగ గింజలు కషాయం పెట్టుకుని కనుక కొద్ది తేనె, కొంచెం పసిరి వాసన వస్తుంది, తాగడం చాలా కష్టం అండి. తేనె కానీ పటిక బెల్లం కానీ ఇలాంటివి వేసుకుని తాగితే, పటిక బెల్లం చాలా తక్కువ వేసుకోండి, తేనె కలుపుకోవచ్చు పర్వాలేదు. పటిక బెల్లం చలవ కాబట్టి ఈ లంగ్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి చలవ చేసి పదార్థాలు తింటే లంగ్స్ ఇబ్బంది పడతాయి. అందుకు ఈ కషాయాన్ని కనుక మీరు తాగితే ఒక 3 రోజులు ఉదయం సాయంత్రం ఎంత దారుణమైన లంగ్స్ శ్లాష్మం పట్టేసి పాడైనవి కూడా మీకు ఉపశమనం కలిగి, ఆ దగ్గు కానీ ఆయాసం కానీ లంగ్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల అవన్నీ తగ్గి మీకు చక్కగా పనిచేస్తుందండి. అలాగే దీని వేరు, గానుగ చెట్టు యొక్క వేరు కానీ, లేకపోతే పైన బార్క్ అండి, తాట అంటాం మనం దాన్ని, తోలని కొంతమంది అంటారు, అది తీసుకుని వాటర్లో కలిపి చక్కగా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ 300 గ్రాములు ఉండాలి. 300 గ్రాముల పేస్ట్ని 1 లీటర్ మీరు ఆముదం తీసుకుని, ఆ ఆముదంలో కానీ లేకపోతే అవిసె గింజల నూనె, ఈ రెండాటిలో ఏదైనా పర్లేదు. ఆముదం అయితే యాంటీ బ్యాక్టీరియల్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఆముదంలో కలిపి మరిగించాలి. అది సన్నటి మంట మీద మరిగించారనుకోండి, ఈ పేస్ట్ అనేది బాగా మరిగిపోయి అది అబ్జార్బ్ అయిపోయి మీరు ఇలా నలిపితే
ఒక పొడుం కింద తగలాలి చేతికి. అప్పుడు వడపోసుకుని చల్లారిన తర్వాత ఈ నూనె కనుక రాసుకుంటే ఎవరికైతే పక్షవాతం వచ్చి కాళ్ళు సన్నబడతాయో అటువంటి వాళ్ళు, లేకపోతే వీక్ అవుతుంది ఏదైనా వాత వ్యాధుల వల్ల కానీ, పక్షవాతం కానీ, చెయ్యి కానీ, కాలు కానీ వీక్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు 2 పూట్ల మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ కూడా ఎలా చేయాలి, 2 డైరెక్షన్లోనే చేయకూడదు, ఒకే డైరెక్షన్లో ఇలా కిందకే పామాలి, కాలైనా చెయ్యి అయినా. పామితే కనుక అనేక రకాల వాత వ్యాధుల్లో ఉన్న నొప్పులు తగ్గుతాయండి. ప్లస్ ఆ నర్వస్ సిస్టానికి బలం దొరికి, మజిల్కి బలం దొరికి, ఆ కండరాలు ఏవైతే వీక్ అయినాయో అవి మళ్ళీ నార్మల్గా తయారు అవడానికి కూడా అవకాశం ఉందండి. ఇది 100 మందికి తగ్గిపోతుందా అని మీరు అడగచ్చు. ఏ మెడిసిన్ అయినా సరే వయసుని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, అంటే ఓన్లీ ఆ కండరం లూజ్ అయ్యి ఆ కండరం వీక్ అయిన వాళ్ళకైతే తగ్గొచ్చు. ఆయనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇన్ని రకాలు ఉండగా ఇది అందరికీ తగ్గిపోతుందంటే ఎలా జరుగుతుందండి? అలా ఉండదు. వయసుని బట్టి ఉంటుంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళు వాడే విధానాన్ని బట్టి, వాళ్ళు ఆచరించే పథ్యాన్ని బట్టి కూడా మందు పనిచేస్తుందండి. ఇన్ని రీజన్స్ కలిసి వచ్చినప్పుడే ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. అంతే తప్ప మీరు ఒక మందు గురించి చెప్పారు, నేను వాడాను, నాకు వర్కౌట్ అవ్వలేదు అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయండి. అందుకే ఏంటంటే ఇది మినిమం అవగాహన కల్పించడం కోసం చేసే వీడియోలు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి వీటిని వంటింటి చిట్కాలుగా కానీ, ఇంటి చిట్కాలుగా కానీ, వంటింట్లో దొరికే మూలికలతోటి వాడుకుంటే జీలకర్ర, ధనియాలు, యాలక్కాయలు వీటితోటి వంటింటి చిట్కాలు అంటాం. ఇవి ఏంటంటే పెరటి వైద్యం అనుకోండి, మీరు పెరట్లో దొరికే చిట్కాలు అన్నమాట. ఇవి అక్కడ దొరికే మూలికని ఏ విధంగా వాడుకోవాలి, చిన్న చిన్న వ్యాధులు వస్తే మనం పరిగెత్తుకుని హాస్పిటల్కి పరిగెత్తకుండా ఎలా వాడుకోవాలి, ఇలాంటివి. ఫిస్టులా అని వస్తుందండి చాలామందికి. ఫిస్టులా అనేది ఆపరేషన్ చేస్తే తప్ప తగ్గదు అని చెప్తారు. ఆ ఫిస్టులాకు కూడా ఈ గానుగ చిగుళ్ళు మీరు తీసుకుని, గానుగ చిగుళ్ళు దొరకలేదు అయిపోయింది ఆ సమయం అనుకుంటే, గానుగ తాట కానీ, గానుగ ఆకు కానీ తీసుకుని బాగా దేంట్లోని ఆముదంలో నూరండి, బాగా మెత్తగా అయ్యేలాగా. దాన్ని గోరువెచ్చగా చేసి, చల్లగా ఉన్నది కాకుండా కొద్దిగా గోరువెచ్చని చేసి పెండ మీద దేని మీదైనా ఒక బిళ్ళ కింద చేసుకుని ఆ ఫిస్టులా దగ్గర వేసి కట్టుకోండి. అలాగా కొన్ని రోజులు, కొన్ని నెలలు కట్టుకునేవాడికి ఫిస్టులా పూర్తిగా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉందండి. అంత చక్కగా ఈ గానుగ చెట్టు అనేది గింజ, తాట, వేరు, చిగురు అన్నీ కూడా మూలికల కింద పనిచేస్తే ఔషధోపయోగాలు అన్నమాట. మొత్తం హోల్ ప్లాంట్ అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి మీకు ఉపయోగపడుతుంది. ఓకేనండి, నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.